హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీలంకని ఆనుకొని దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్నటువంటి భారీ ముప్పు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. వాతావరణ పరిస్థితులు కనుక గమనించినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలకి మరొకసారి రెడ్ అలర్ట్ ని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నవంబర్ 23, 24 నుంచి కూడా. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మొదలై నవంబర్ 26 నాటికి అతి భారీ వర్షాలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాలు, ఈ గాలుల సంగమంతో మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం రైతాంగానికి సూచన ఇచ్చింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇప్పటికే అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతం కానీ ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం మరొక 2 రోజుల తర్వాత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్లోని దిగువ ప్రాంతాలన్నింటిలో కూడా నవంబర్ 25, 26 తేదీలో భారీ వర్షాలు కురనున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.